యుద్ధ తంత్రంతో, ఆయుధ సంపత్తితో ప్రపంచ దేశాలను గడగడలాడించిన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. మొదటి ప్రపంచ యుద్ధంలో ఘోర ఓటమిని చవిచూసిన ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించారు. ఓటమి నుంచి శత్రువులకు నిద్ర లేకుండా చేసే స్థాయికి హిట్లర్ ఎదిగారు. అలాంటి గొప్ప యోధుడు మన భారతీయుడిని గురువుగా ఎంచుకున్నాడనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును, మీరు వింటుంది నిజమే. ప్రపంచ అగ్రనేతగా ఎదిగిన హిట్లర్ గురువు మన భారతీయుడే. తర్క, రణ, అన్వ, కర్మ శాస్త్రాలతో పాటు భారతీయ మూల గ్రంథాలన్నిటినీ అవపోసిన పట్టిన దండిబట్ల విశ్వనాథ శాస్త్రినే హిట్లర్ తన గురువుగా ఎంచుకున్నారు. భారతదేశ మూల గ్రంథాల్లో అధునాతనమైన ఆయుధాల గురించి వివరణ ఉందని తెలుసుకున్న హిట్లర్ మన దేశంలో అన్ని శాస్త్రాలను అవపోసన పట్టిన వారి కోసం అన్వేషించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో తిన్న దెబ్బలకు ప్రతీకారం తీర్చుకోవాలని వెతుకుతుండగా మన తెలుగువాడైన దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గురించి హిట్లర్కు తెలిసింది. గోదావరి తీరమైన రాజమహేంద్రవరంలో ఒక గురుకులం నిర్వహిస్తున్న విశ్వనాథ శాస్త్రిని హిట్లర్ జర్మనీకి పిలిపించుకున్నారు. హిట్లర్ ఆహ్వానం మేరకు జర్మనీకి వెళ్లిన విశ్వనాథ శాస్త్రి ఆయనకు భారతీయ శాస్త్రాల సారాన్ని వివరించారు. వాటన్నింటినీ తెలుసుకున్న హిట్లర్ వాటితో పాటు అధునాతన ఆయుధాలను తయారు చేయడానికి భారతీయ మూల గ్రంథాల్లో ఉన్న సమాచారాన్ని వివరించమని కోరతాడు. దానికి అంగీకరించిన గురువుగారు సంస్కృత గ్రంథాలను, శ్లోకాలను హిట్లర్ కోసం పనిచేసే సైంటిస్టులకు వివరించారు. విశ్వనాథ శాస్త్రి మెలకువల ఆధారంగా హిట్లర్ సైంటిస్టులు అధునాతనమైన ఆయుధాలను తయారు చేస్తారు. అలా మొదటి ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న హిట్లర్ విశ్వనాథ శాస్త్రి సహాయంతో ఎన్నో వేల ఆయుధాలను తయారు చేస్తాడు. అయితే వాటిని కేవలం తన దేశ రక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తానని విశ్వనాథ శాస్త్రికి హిట్లర్ మాట ఇస్తాడు. అందువల్లే శాస్త్రి గారు సంస్కృత శ్లోకాల సారాన్ని వివరిస్తారు హిట్లర్కు. దాంతో అత్యాధునిక ఆయుధ సంపత్తితో పాటు విలువైన తర్కశాస్త్రాన్ని, అణ్వశాస్త్ర సారాన్ని జర్మన్లు గ్రహిస్తారు. విశ్వనాథ శాస్త్రి అండదండలతో పాటు రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చెలరేగిపోతాడు. శస్త్రు సైన్యాలను తునాతునకలు చేస్తూ దూసుకుపోతాడు. అతి చిన్న దేశమైన జర్మనీ అప్పటికి అగ్రరాజ్యాలు అనుకునే దేశాలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తాడు. ఇక అప్పటి నుంచి జర్మనీ ఆయుధాల తయారీలోనే కాకుండా వైద్య శాస్త్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుంది. దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గురించి హిట్లర్ తన పుస్తకమైన మీన్ కాంఫ్లోనూ రాసుకున్నాడు. యుద్ధంలో జర్మనీ సాధించిన విజయాలకు విశ్వనాథ శాస్త్రి గారే ప్రధాన కారణమని, ఆయన వల్లే తాము ఎన్నో విజయాలను జర్మన్లకు అందించామన్నాడు. మన దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ సైంటిస్టులు విశ్వనాథ శాస్త్రి గారి ఫోటోను చూపించారట. అప్పటి వరకు జర్మనీ విజయ రహస్యం ప్రపంచానికి కాదు కదా, మన దేశానికి కూడా తెలియదు. నిజంగా మన చరిత్ర ఎంత గొప్పదో కదా. అలాంటి చరిత్రను ప్రస్తుతం మన సమాజం గుర్తించలేకపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.